ఫ్రెండ్స్, నేను గ్యారెంటీ ఇస్తున్నాను 100% మీరు మాట్లాడతారు. నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ మనం ఇప్పుడు ఓవెల్స్ అచ్చుల గురించి తెలుసుకోబోతున్నాం. ఆల్ఫాబెట్ మొత్తం అక్షరాలు 26. వీటినే అక్షరమాల లేదా వర్ణమాల అని అంటాము. వీటిని రెండు రకాలుగా విభజించారు. ఒకటి వోవెల్స్ అచ్చులు, రెండు కాన్సోనెంట్స్ హల్లులు. వోవెల్స్ 5 అచ్చులు 5. కాన్సోనెంట్స్ హల్లులు 19. అదేంటి సార్, మేము చాలా బుక్స్లో చూసాం, చాలా చోట్ల విన్నాం. వోవెల్స్ 5, మిగతా అన్ని కాన్సోనెంట్స్ కదా అంటారా? కరెక్టే. కాకపోతే ఇక్కడ ఏంటంటే మిగిలిన రెండు అక్షరాలు ఏవైతే ఉన్నాయో అవి డబ్ల్యూ అండ్ వై అనే అక్షరాలను మనం వోవెల్స్ గాను మరియు కాన్సోనెంట్స్ గాను ఉపయోగించడం జరుగుతుంది. వోవెల్స్ 5 అనుకున్నాం కదా, అవేంటో ఇప్పుడు చూద్దాం. ఏ, ఈ, ఐ, ఓ, యు. ఇప్పుడు ఏను ఎన్ని రకాలుగా మనం ఉపయోగిస్తామో చూద్దాం. ఏను 4 రకాలుగా ఉచ్చరించవచ్చు. ఆ, ఏ, ఏ అంటూ మనం ఏను 4 రకాలుగా ఉచ్చరించడం జరుగుతుంది. ముందుగా మనం ఏను ఏ విధంగా ఉచ్చరిస్తామో చూద్దాం. ఇక్కడ కాస్త బాగా అబ్జర్వ్ చేయండి. ఎగ్జాంపుల్స్గా మనం 2 తీసుకున్నాం. ఒకటి లక్ష్మణ్, లక్ష్మణ్ అంటే ఒక పేరు. 2 భరత్, భరత్ అన్నా కూడా పేరే. ఇప్పుడు లక్ష్మణ్లో చూద్దాం. ఆని మనం ఏ విధంగా ఉచ్చరిస్తామో లా అని ఉచ్చరిస్తున్నాము. లక్ష్మ అందులో కూడా అని ఉచ్చరిస్తున్నాము. అలాగే భరత్లో తీసుకున్నా కూడా బా అని ఉచ్చరిస్తున్నాము. అలాగే రా అని ఉచ్చరిస్తున్నాము. ఇక్కడ చూడండి, ఆను ఏ విధంగా ఉచ్చరిస్తామో చూద్దాం. కాల్, కాల్ అంటే పిలుచుట. టాల్ అంటే పొడవు. కాల్లో చూడండి కా అని ఉచ్చరిస్తున్నాము. టాల్లో చూడండి టా అని ఉచ్చరిస్తున్నాము. ఈ విధంగా అని ఉచ్చరిస్తాము. ఇక్కడ ఏని ఏ విధంగా ఉచ్చరిస్తామో చూద్దాం. ఎనీ అంటే ఏదైనా, మెనీ అంటే చాలా. ఎనీలో చూడండి ఏ, ఎనీలో ఏ అంటూ ఉచ్చరిస్తున్నాం. అలాగే మెనీలో చూడండి మే, ఏని ఏని ఉచ్చరిస్తున్నాము. ఈ విధంగా మనం ఏను ఉచ్చరించడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఏను ఏ విధంగా ఉచ్చరిస్తామో చూద్దాం. పేజ్, పేజ్ అంటే ఒక పేజీ. బేస్, బేస్ అంటే ఆధారం. పేజీలో చూడండి పే అంటూ ఏని ఉచ్చరిస్తున్నాము. అలాగే బేస్లో చూడండి బే అంటూ ఏని ఉచ్చరిస్తున్నాము. ఈ విధంగా మనము ఏను ఉచ్చరించడం 4 రకాలుగా చూసాం. ఇప్పుడు ఈను ఏ విధంగా ఉచ్చరిస్తామో చూద్దాం. ఈను 3 విధాలుగా ఉచ్చరించవచ్చును. ఈ, ఏ, ఏ. ఇక్కడ ఈను ఏ విధంగా ఉచ్చరిస్తున్నామో చూడండి. 2 ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనం. ఇయర్ చెవి, ఇయర్ సంవత్సరం. ఇయర్లో చూడండి ఈ అని ఉచ్చరిస్తున్నాము. అలాగే ఇయర్లో కూడా ఈ అంటూ ఉచ్చరిస్తున్నాము. ఇక్కడ ఏని చూడండి ఏ విధంగా ఉచ్చరిస్తున్నామో
సెండ్ సెండ్ అంటే పంపుట. లెటర్ లెటర్ అంటే ఉత్తరం. సెండ్ లో చూడండి సే అని ఏని ఉచ్చరిస్తున్నాము. అలాగే లెటర్ చూడండి లే అంటూ ఏని ఉచ్చరిస్తున్నాము. ఏను ఏ విధంగా ఉచ్చరిస్తామో చూద్దాం. వేర్ వేర్ అంటే ఎక్కడ. బేగం బేగం అంటే ఒక పేరు. వేర్లో చూడండి వే అంటూ ఏని ఉచ్చరిస్తున్నాము. అలాగే బేగం బేగంలో బే అంటూ ఏని ఉచ్చరిస్తున్నాము. ఇప్పుడు ఐని ఎన్ని రకాలుగా ఉచ్చరిస్తున్నామో చూద్దాం. ఐని 3 రకాలుగా ఉచ్చరించవచ్చు. ఈ ఐ ఆ అంటూ మనం ఐని 3 విధాలుగా ఉచ్చరిస్తున్నాము. ఇప్పుడు ఐలో ఆని ఏ విధంగా ఉచ్చరిస్తున్నామో చూద్దాం. ఫస్ట్ ఫస్ట్ అంటే మొదటి. షర్ట్ షర్ట్ అంటే చొక్కా. ఫస్ట్ లో చూడండి ఫా అని ఉచ్చరిస్తున్నాము. షర్ట్ లో చూడండి షా అని ఉచ్చరిస్తున్నాము. ఇప్పుడు ఈని చూడండి పిన్ పిన్ అంటే గుండు సూది. సిన్ సిన్ అంటే పాపము. పిన్ లో చూడండి పి ఈని ఉచ్చరిస్తున్నాము. అలాగే సిన్ లో చూడండి సి ఈని ఉచ్చరిస్తున్నాము. ఇప్పుడు ఐని చూద్దాం. ఫైర్ ఫైర్ అంటే మంట. నైస్ అంటే అందమైన. ఫైర్ లో చూడండి ఫై అంటూ ఐని ఉచ్చరిస్తున్నాము. నైస్ లో చూడండి నై అంటూ ఐని ఉచ్చరిస్తున్నాం. ఇప్పుడు ఓను ఏ విధంగా ఉచ్చరిస్తామో చూద్దాం. ఓను 3 విధాలుగా ఉచ్చరించవచ్చు. ఆ ఆ ఉ ఊ ఓ ఓ అంటూ ఓను 3 విధాలుగా ఉచ్చరించడం జరుగుతుంది. ఇప్పుడు ఆ ఆను ఏ విధంగా ఉచ్చరిస్తున్నామో చూద్దాం. కాట్ కాట్ అంటే మంచము. లార్డ్ లార్డ్ అంటే ప్రభు. కాట్లో చూడండి కా అని ఉచ్చరిస్తున్నాము. లార్డ్లో చూడండి లా అంటూ అని ఉచ్చరిస్తున్నాము. ఇప్పుడు ఊను ఏ విధంగా ఉచ్చరిస్తున్నామో చూద్దాం. షుడ్ షుడ్ అంటే చేయాలి. ఫుడ్ ఫుడ్ అంటే ఆహారము. షుడ్ లో చూడండి షూ అంటే ఊని ఉచ్చరిస్తున్నాం. ఫుడ్ లో చూడండి ఫూ అంటే ఊని ఉచ్చరిస్తున్నాం. ఇప్పుడు ఓను ఏ విధంగా ఉచ్చరిస్తామో చూద్దాం. రోప్ రోప్ అంటే తాడు. హోప్ హోప్ అంటే ఆశ. రోప్ లో చూడండి రో అంటే ఓని ఉచ్చరిస్తున్నాం. హోప్ లో చూడండి హో అంటూ ఓని ఉచ్చరిస్తున్నాం. యూను కూడా 3 విధాలుగా ఉచ్చరించవచ్చు. ఆ ఉ యు అంటూ మనం యూని 3 విధాలుగా ఉచ్చరించడం జరుగుతుంది. ముందుగా ఆను ఏ విధంగా ఉచ్చరిస్తామో చూద్దాం. అంబ్రెల్లా అంటే గొడుగు. సన్ సన్ అంటే సూర్యుడు. అంబ్రెల్లాలో చూడండి ఆ అంటూ ఉచ్చరించడం జరుగుతుంది. అలాగే సన్లో చూడండి సా అని ఉచ్చరిస్తున్నాం. ఇప్పుడు ఊను ఏ విధంగా ఉచ్చరిస్తున్నామో చూద్దాం. పుట్ అంటే ఉంచుట. పుల్ పుల్ అంటే లాగుట. పుట్లో చూడండి పూ ఊని ఉచ్చరిస్తున్నాం. పుల్లో చూడండి పూ అంటూ ఊని ఉచ్చరిస్తున్నాం. ఇప్పుడు యూని ఏ విధంగా ఉచ్చరిస్తున్నామో చూద్దాం. యూరిన్ యూరిన్ అంటే మూత్రము. యూజ్ యూజ్ అంటే ఉపయోగము. యూరిన్ లో చూడండి యు అంటూ ఉచ్చరిస్తున్నాం. అలాగే యూజ్ యూజ్ లో కూడా యు అంటూ ఉచ్చరిస్తున్నాం. ఇప్పుడు మనం డబ్ల్యూని ఓవెల్ గా ఏ విధంగా ఉచ్చరిస్తున్నామో చూద్దాం. అందులో వా అనే
అచ్చు శబ్దాన్ని ఏ విధంగా ఉచ్చరిస్తున్నామో చూద్దాం. వాల్, వాల్ అంటే గోడ. వర్క్, వర్క్ అంటే పని. వాళ్ళలో చూడండి వా అనే అచ్చు శబ్దాన్ని పలుకుతున్నాం. అలాగే వర్క్ లో చూడండి వా అనే అచ్చు శబ్దాన్ని పలుకుతున్నాం. ఈ విధంగా మనం డబ్ల్యూని ఓవెల్ గా ఉచ్చరించడం జరుగుతుంది. ఇప్పుడు వైని ఏ విధంగా ఉచ్చరిస్తున్నామో చూద్దాం. యాన్, యాన్ అంటే ఆవలించు. యాడ్, యాడ్ అంటే గజము. యాన్ లో చూడండి యా అంటూ ఉచ్చరిస్తున్నాం. అలాగే యాడ్ లో చూడండి యా అంటూ ఉచ్చరిస్తున్నాం. మనం ఈ విధంగా ఓవెల్ గా వైని ఉచ్చరించడం జరుగుతుంది.